ఇంతకుముందు చాలా కవర్ చేసినాం. ఇప్పుడు మన మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు గురించి బాధితులు అనేక రకాలుగా చెప్తున్నారు. మనం ఇక్కడ కోటి దగ్గర ఉన్నాం, మరి MHSRB దగ్గర ఉన్నాం. ఇక్కడ అనేక మంది బాధితులు ఉన్నారు, మీరు అంతా చూడవచ్చు. అదంతా ఇందాక సుజాత నాయక్ అని ఒక అమ్మాయి మాట్లాడింది, నిర్మల మాట్లాడింది, ప్రమీల మాట్లాడింది, ఇప్పుడు పుష్ప గారు ఉన్నారు, ఒక్కొక్కరు ఇక్కడ ఇంకో ఇద్దరు కపుల్స్ ఉన్నారు. వీళ్ళది ఒక రకమైన బాధితులు. అంటే ఈ రిక్రూట్మెంట్లో అనేకమైనటువంటి అవకతవకలు ఉన్నాయని చెప్తున్నారు. దానిలో వీళ్ళు ఒక రకమైన బాధితులు. చెప్పండి, ఏం చెప్తారు అన్న? మా వైఫ్ నిమ్స్ హాస్పిటల్లో మా వైఫ్ పేరు ఇంద్రజ అన్న. నిమ్స్ హాస్పిటల్లో 4 సంవత్సరాల 2 నెలల నుంచి పనిచేసి ఇప్పటికీ పని చేస్తూనే ఉంది అక్కడ. యాక్చువల్గా అన్న వాళ్ళు MHSRB ఇచ్చిన నోటిఫికేషన్లో ఇయర్కి గాను 4 మార్క్స్ అన్నారన్న. 4 మార్క్స్ అని చెప్పేసి 4 సంవత్సరాలుగా 16 మార్కులు ఇవ్వాల్సింది కదన్న. సంవత్సరానికి 4 మార్కులు. 4 మార్కులు అంటే 16 మార్కులు రావాల్సింది. ఈ ఓన్లీ 12 మార్కులే ఇచ్చారన్న. ఈ 12 మార్కులు ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి మళ్ళీ మేము దాన్ని అబ్జెక్షన్ కూడా పెట్టుకున్నామన్న. కాబట్టి ఆ లెటర్ కార్డు మీకు చూపిస్తానన్న. నేను చూడండి, నేను పెట్టాను మళ్ళీ ఇది. మా వైఫ్ ఇక్కడ స్టూడెంట్స్ దగ్గర పని చేస్తుంది. 2018-2022 నుంచి వరకు పని చేస్తుందని చెప్పేసి కూడా ఇచ్చారు. కానీ దాని మీద కూడా ఎటువంటి రిజల్ట్లో కూడా చేంజెస్ చేయలేదన్న. కావాలంటే మా వైఫ్ ఎక్స్పీరియన్స్ లెటర్ కూడా మీకు ఒక్కసారి చూపిస్తానన్న. ఇవ్వండి, మా వైఫ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ అన్న ఇది. ఎందుకంటే నిమ్స్ హాస్పిటల్ ఎంత జెన్యున్గా ఉంటుందో మీ అందరికీ తెలుసు. అయినా సరే 4 సంవత్సరాలకు గాను 16 మార్కులు ఇవ్వాల్సింది 12 మార్కులు ఇచ్చి రిజల్ట్ అనౌన్స్ చేశారన్న. అంటే వేరే వాళ్ళకి జాబ్ ఇచ్చారని మీ అనుమానం. అంతే కదన్నా, మరి మా జాబ్ అమ్ముడుపోయినట్టే కదన్నా. ఇప్పుడు ఇక్కడ 4 years అనేది ఉంది. 2018 నుంచి 2022 అని వేసారు. దీని 30/12/2022. సో 4 years 2 months అన్న. దీనికి కావాలి నేను రావాలన్నా 16 మార్కులు రావాలి. కానీ వీళ్ళు ఎన్ని ఇచ్చారంటే వీళ్ళకి లెక్కలు రావనుకుంటాను తెలిసి MHSRB బోర్డులో ఉన్న వాళ్ళకి. ఇక చూడండి ఒకసారి, వాళ్ళు ఇచ్చిన 12 మార్కులు ఇచ్చారన్న. ఇక్కడ 12 మార్కులు ఇచ్చారు. ఇదండి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, ఇంతకుముందు సుజాత గారు ఏమన్నారు, ఇంకొక తల్లి, మేము ఆంధ్రాలో 1 సంవత్సరం చదివినందుకు అక్కడ నాన్ లోకల్ ఇక్కడ నాన్ లోకల్, అట్లా వాళ్ళది ఒక రకమైన బాధ ఉంటే, ఇప్పుడు వీళ్ళది ఏంటంటే 4 years సర్వీస్ చేస్తే మరి 3 సంవత్సరాల సర్వీస్కి మార్కులు ఇచ్చారు. 1 సంవత్సరానికి 4 మార్కులు ఉండాలి. 4 సంవత్సరాల సర్టిఫికెట్కు 16 మార్కులు ఉండే దగ్గర 12 ఇచ్చారంటే ఇంకా 4 మార్కులు ఎవరు ఎత్తుకపోయినారు, ఎవరి ప్రయోజనాల కోసం చేశారు అనేది వీళ్ళ వాదన. అంతేనా? నాకు 16 మార్క్స్ యాడ్ అయితే 54 వస్తాయి సార్, 52 వస్తాయి సార్. ఆ 4 మార్క్స్ తీసేయడం వల్ల 48 అయినాయి సార్. 48 రావడం వల్ల నాది మెరిట్ లిస్ట్లో, అది వెరిఫికేషన్ లిస్ట్లో నా పేరు రాలేదు సార్. ఇప్పుడు 4 మార్కులు కలిసి జాబ్ వచ్చేదా? జాబ్ వచ్చే ఛాయిస్ ఉంది సార్. కంపల్సరీ వస్తుంది కదా. ఎక్కడమ్మా మీది? మాది Zone 1 సార్, మంచిగా కాళేశ్వరం జోన్ సార్. నాకు ఆ 4 మార్క్స్ యాడ్ అయితే నాకు 52 తోటి జాబ్ వచ్చే ఛాయిస్ ఉంది సార్. ప్లీజ్ దయచేసి, నా పేరు ఇంద్రజ సార్. చెప్పండి, ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారికి కానీ సార్, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు? సార్ ప్లీజ్ సార్, దయచేసి చేతులైతే దండం పెడుతున్నాం సార్, మమ్మల్ని అర్థం చేసుకుంటారని. నా 4 మార్క్స్ యాడ్ అయితే నాకు జాబ్స్ వచ్చే ఛాయిస్ ఉంది సార్. ప్లీజ్ సార్, మీరు చేస్తారని నమ్మకంతో మీకు ఓటేసాం సార్. మాకు న్యాయం జరిగిస్తారని నమ్ముతున్నాం సార్. వీళ్ళు ఇచ్చిన రిజల్ట్స్ కూడా ఇంద్రజ సార్, ఇంద్రజ అన్న. వీళ్ళు ఇచ్చిన రిజల్ట్స్ కూడా ఎలా ఉన్నాయంటే అన్న, 28వ తారీఖు రిజల్ట్ ఇచ్చారన్న. 29వ తారీఖు ఒకరోజు గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ 30వ తారీఖు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచారు. అంటే ఎన్ని సీట్లు అమ్ముకున్నారో మనకి తెలియదు కదా. ఎన్ని సీట్లు అమ్ముకున్నారో మనకి తెలియదు. అంటే 1 day గ్యాప్ ఇచ్చి జనరల్ ఉంటుంది అన్న, మినిమం 1 week. ఒకవేళ అన్న నేనే ఒకవేళ ఎగ్జామ్కి సెలెక్ట్ అవుతానన్నా, ఎగ్జామ్కి సెలెక్ట్ అయితే నా దగ్గర ఒక పలానా సర్టిఫికేట్ లేదు, అది తెచ్చుకోవడానికి సమయం ఎక్కడుంది? సమయమే లేదు కదా. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అన్న, ఎంత అవకతవకలు జరిగాయి అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఎన్ని సీట్లు అమ్మారు అనేది మనకు తెలియదు. ఇంకొకటి అన్న, ఈ MHSRB బోర్డుకి మేము రెగ్యులర్గా వస్తున్నాం. అరౌండ్ ఒక 4 to 5 times వచ్చాం. ఇక్కడికి వస్తే వీళ్ళు ఎవరు ఏం ఆన్సర్ చేయరు. ఇంకోటి మన ప్రజా దర్బార్కి వెళ్ళామన్నా, అక్కడైతే ప్రజా దర్బార్ అని పేరు పెట్టారు కదా, అక్కడ ప్రజలు మాత్రమే ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఎవరు ఉండరు. అది ప్రజాపాలన అంటే ఓన్లీ ప్రజలకు మాత్రమే. ఓకేనా? అది ప్రజాపాలన ఓన్లీ ప్రజల కోసం. ఆ బిల్డింగ్లన్నీ ప్రజల కోసమే. ఆ అప్లికేషన్లు తీసుకుంటున్నారు, ఏం చేస్తున్నారో తెలియదన్న. ఇంకొకటి, మేము దామోదర్ రాజేంద్ర గారి పిఏని కూడా కలిసామన్నా. ఆ పిఏ గారు ఏమన్నారంటే అన్న, ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎంటైర్ ప్రాసెస్ పారదర్శకంగా జరిగింది కానీ ఎక్కడ అవకతవకలు లేవు అని అన్నారు. సో నేను ఇమీడియట్గా సార్, వాళ్ళ పిఏ గారు అఫీషియల్గా ఏమల్లా అయితే నేను అన్నాను, సార్ మీరు పారదర్శకంగా జరిగిందన్నారు కదా, సరే నేను ఒక ప్రూఫ్ చూపిస్తాను, మీరు నమ్ముతారా అన్న.
అని అంటే ఆయన చూపించండి, చూపిస్తే మేము కంపల్సరీ మీకు సొల్యూషన్ ఇస్తామన్నారు. సరే నేను ఇప్పుడు ఎమ్మటే దామోదర నరసింహ గారితో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, నేను ప్రూఫ్ చూపిస్తున్నాను కదా, కావాలంటే నా వైఫ్ ఒక ఆల్ టికెట్ నెంబర్ చెప్తాను 2329515332. ఒక్కసారి ఈ ఆల్ టికెట్ మా వైఫ్ యొక్క ఇప్పుడు మన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ చెక్ చేయండి. ఒకవేళ చెక్ చేసి ఒకవేళ నిజంగానే ఇవి కరెక్ట్గా ఉంటే మీరు మార్క్స్లు ఇచ్చి మాకు జాబ్ ఇవ్వండి. మేము అప్పుడు మేము నిజంగా కాంగ్రెస్ పార్టీ దమ్మున్న పార్టీ అని మేము నమ్ముతాం. ఎందుకంటే ఇప్పుడు ప్రజాపాలన రావాలి, ప్రజాపాలనలో ఏం జరగాలి, ప్రజలకు న్యాయం జరగాలి. ఇక్కడ ఏం జరుగుతుంది? అన్యాయం జరుగుతుంది. కోవిడ్ వారియర్స్ వీళ్ళు అన్నారు, కోవిడ్లో వీళ్ళు ఫ్రంట్ వారియర్స్, కానీ వీళ్ళకి ఏం జరుగుతుంది? ఫ్రంట్ వారియర్స్ అంటే ముందు ఉంటున్నారు కానీ వాళ్ళకి జరిగే న్యాయం ఏమీ లేదు. నేను మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అలాగే మన రేవంత్ రెడ్డి సార్ని ఒకటే కోరుకుంటున్నాను, సార్ దయచేసి మాకు న్యాయం చేయండి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డకి మీరు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాం సార్. ఇంకొకటి సార్, నార్మలైజేషన్ అనే పద్ధతిని మెడికల్ స్టాఫ్కి యూజ్ చేయవద్దు. ఇంకొకటి CBT అనేది ఎగ్జామ్లో 3 పేపర్లు పెట్టి పిల్లల్ని బాగా మీరు కన్ఫ్యూజ్ చేస్తారు సార్. ఎందుకంటే ఏ ఎగ్జామ్కైనా ఒకటే పేపర్ ఉండాలి సార్. ఎందుకంటే ఎవరికి నాలెడ్జ్ ఉన్నట్టు వాడు రాస్తాడు, సేమ్ ఆన్సర్ ఉండాలి. ఎంత నాలెడ్జ్ ఉందో ఇప్పుడు 3 పేపర్లు పెట్టిండు, నేను కూడా ఎప్పుడు లేదు సార్. 3 పేపర్లు పెట్టిండు అన్న. 3 పేపర్లు పెట్టిన తర్వాత ఏం చేసిన, ఒకవేళ మన దగ్గర కంప్యూటర్స్ లేవు, మన దగ్గర లేదు సత్తా లేనప్పుడు ఏం చేయాలి? ఇన్ఫోసిసో లేకపోతే విప్రోనో లేకపోతే TCS అలాంటి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకొని వాళ్ళ దగ్గర కంప్యూటర్స్ ఉన్నాయి కదా, ఆ సోర్స్ని యూజ్ చేసుకోవచ్చు కదా, అలా చేయొచ్చు కదా. ఎందుకన్నా ఇలా పెట్టి మమ్మల్ని ఇంత రోడ్డు మీద పడేశారు? దీని గురించి మేము ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ నుంచి సరైన సమాధానం ఎక్కడా రావట్లేదు. ఎందుకంటే ఇది ప్రజాపాలన కాదు, ఓన్లీ ప్రజలకు వ్యతిరేకత పాలన అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ 12 రోజుల మనకి ఎన్ని రోజులు? 12 రోజులు 10 రోజులు అవుతుంది వీళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చి. 10 రోజుల్లో మాకు చుక్కలు చూపిస్తున్నారు. థ్యాంక్స్. మీరు పాపని ఎత్తుకొని వచ్చిర్రు, వీళ్ళు పాపనా బాబా? ఏం పేరు పెట్టారు పాపకు? ఆర్యాకి. నా పేరు నమ్రత అండి. నేను 4th జోన్ నుంచి వచ్చాను. జిల్లా మహబాద్ డిస్టిక్. నాది 4th జోను. యాక్చువల్గా నేను 1 మంత్ డెలివరీ అయినప్పుడు వచ్చి ఎగ్జామ్ రాసిన ఆగస్టు 2కి. నేను ఎక్కడ స్టే చేయొద్దని మమ్మీ వాళ్ళు చెప్తే ఒక నైట్లో ఈవినింగ్ కల్లా ఎగ్జామ్ రాసి వల్ల నేను వెళ్ళిపోయాను. చిన్న బేబీ అండి, నా కుట్లు కూడా అప్పటికి మానలేదు. నేను ఎగ్జామ్ రాసినప్పుడు నేను తర్వాత పోయినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత నాకు వచ్చిన మార్క్స్లో ప్రొవిజనల్లో నాకు 50 మార్కులు వచ్చినాయండి. 50 మార్కులకి వాడు మళ్ళీ 4 మార్కులు కట్ చేసి 46 చేసిండండి. ఇప్పుడు BCDలో 4th జోన్లో 17 మార్కులు వచ్చినాయి ఒక ఆమెకి. ఆమె PH కోటాలో ఉందంట. ఇప్పుడు పేషెంట్కి ఏమైనా సీరియస్ అయినప్పుడు PH కోటాలో ఒకవేళ కోడ్ బ్లూ వస్తే ఆమె స్పీడ్గా వెళ్ళి వర్క్ చేయగలుగుతుందా సార్? చెప్పండి. 17 మార్కులు కనీసం క్వాలిఫై లేని వాళ్ళని కూడా తీసుకొని 17 మార్కులు నాకు ఇవ్వలేదు. తక్కువ మార్క్స్ కట్ చేశారు. నార్మలైజేషన్ తోటి 4 మార్కులు కట్ చేశారు. ఒకవేళ అదే 17 మార్కులు ఉన్న ఆమె ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఉంది, ఆమె PH కోటాలో వచ్చిందంట. ఒకవేళ అక్కడ పేషెంట్కి ఏమైనా సీరియస్ అవుతుంది, కోడ్ బ్లూ అవుతుంది, అప్పుడు ఎవరిదండి సమస్య? ఇప్పుడు ఎవరు నష్టపోవాలి? అక్కడ ఉన్న ఒక పేషెంట్ నష్టపోవాలి, వాళ్ళ తల్లిదండ్రులు నష్టపోవాలి, అక్కడ ఉన్న అతనే కదా నష్టపోయేది. ఇప్పుడు PH వాళ్ళు ఉన్నది వేరే దగ్గర ఇచ్చుకోవాలి. నువ్వు కనీసం క్వాలిఫై లేని వాళ్ళకి మార్క్స్ ఇచ్చి వాళ్ళని సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఉంచితే మిగతా వాళ్ళందరూ ఎడిపోవాలని ఇంత పిల్లలు వేసుకొని మేము వచ్చాము. ఎలా అండి చెప్పండి మీరు? నాకైతే ఇప్పుడు 50 మార్క్స్ వచ్చిన 4 మార్కులు కట్ చేశారు. ఖచ్చితంగా ఏదో అవకతవకలు జరిగినాయండి, పారదర్శకంగా లేదు ఇక్కడ ఉన్నది మాత్రం. ట్రాన్స్పరెన్సీ అనేది ట్రాన్స్పరెన్సీ మిస్ అయింది. ఏది ఫ్రమ్ స్టార్టింగ్ నేను వాళ్ళ హస్బెండ్ అండి. నా పేరు రంజిత్ కుమార్. నేను ప్రైవేట్ ఉద్యోగినండి. పెళ్ళైన తర్వాత ఎగ్జామ్ రాపించిన, అది కూడా 1 మంత్ అయినా కూడా నేను ఆ రోజు ఆ ట్రైన్లో వచ్చి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకొని నైట్కి నైట్ మేము అక్కడికి ఆమెకు బాగాలేకపోయినా కూడా పాపని తీసుకొని వచ్చి ఎగ్జామ్ రాపిస్తే మాకు ఈరోజు మేము ఫస్ట్ నుండి చూస్తున్నామండి. ఏదో అంటే ఇప్పుడు రిక్రూట్మెంట్ ఇచ్చినప్పటి నుంచి నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఏది కూడా పారదర్శనం లేదు. ఎంత ఎలిజిబిలిటీ, మినిమం కట్ ఆఫ్ మార్క్స్ ఏంది, ఎవరు ఎలిజిబిలిటీ, ఎంత సీట్స్ ఉన్నాయి, దీంట్లో ఎన్ని మార్క్స్ ఉంటే ఎంత అవుతుంది అని ఎవరికి తెలవట్లేదు. ఇప్పుడు వీళ్ళు ఎవరికి తెలియకపోవడం వల్ల ఫస్ట్ నుంచి రైజ్ చేయలేదు. ఇప్పుడు వీళ్ళు దీనిపైన ఎఫెక్ట్ ఉండడం వల్ల వీళ్ళు ఉండడం వచ్చింది, కానీ లేకపోతే ఎవరికి కూడా ఏం తెలియలేదు ఇంతవరకు. ఫస్ట్ నుండి గందరగోళంగానే ఉంది అంతా. అందువల్ల వీళ్ళందరూ ఇట్లా ఉన్నారు తప్ప వేరే విధంగా అయితే వీళ్ళకి అల్టిమేట్గా అన్యాయం జరిగింది అనేది వీళ్ళకి అంత లాస్ట్కి రిజల్ట్ వచ్చినాక అర్థమైంది. అంతేగాని మొదటి నుంచి ఎవరు చెప్పలేదు ఇట్లా మీకు అన్యాయం అయితే వీళ్ళకే అర్థం కాలేదు, వీళ్ళు కూడా అడగలేదు.
ఇప్పుడు అన్యాయం అయిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు చూస్తున్నారు. సో కనీసం వీళ్ళకు రిజల్ట్ వస్తేనే కదా వీళ్ళకి తెలిసింది అన్ని అన్యాయం అయింది అన్నది. కట్ ఆఫ్ మార్క్స్ అన్నీ చెప్పలేదు సార్ మాకు. మా లైఫ్ లో నార్మలైజేషన్ కూడా తెలియదు. వింటున్నాయి కట్ ఆఫ్ మార్క్స్ ఏంటి అంటే ఇంట్లో ఫస్ట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి హార్డ్గా వచ్చిందంట, మధ్యలో సెకండ్ టైం హార్డ్ వచ్చింది ఈజీ వచ్చిందని వాళ్ళకి డిసైడ్ చేస్తారు. అది ఎక్కడన్నా ఉంటుందా పేపర్ ఈజీగా వచ్చిందంట కొందరికి, హార్డ్గా వచ్చింది. నేను బాణావతి సుజాతనండి, మామిడిపల్లి విలేజ్ నాది, బాలాపూర్ మండలము. మేము హైదరాబాద్కి వచ్చి వీళ్ళంతా మీ పిల్లలమ్మా? ఈ పిల్లలు లేకపోతే నేను నిలబడ్డా మామిడిపల్లి నిలబడ్డా. మామిడిపల్లి ఏం పేరు వీళ్ళ పేరు? ఒక్కొక్కరి పేరు చెప్పు. పేర్లు చెప్పండి. ఏం పేరు నీ పేరు? నక్షత్ర నక్షత్ర. నక్షత్రం అబ్బా నీ పేరు? ఆ? ఏం పేరట? నవదీప్. నవదీప్. ఏం పేరు? నవదీప్. మీ అమ్మకి న్యాయం చేయడానికి వచ్చినావా? నీ పేరు? ఏంజెల్ గ్రేస్. ఏంజల్ గ్రేస్. ఏంజల్ గ్రేస్. ఆ? ఏం చెప్తున్నావు? మీ అమ్మ కోసం వచ్చినావా? చెప్పు మా అమ్మకు అసలు ఏం చెప్పలేదు. మీ అమ్మ బాగా కష్టపడి చదివేదా? నువ్వు పెద్ద పిల్లవు కదా, చదివేదా బాగా? అమ్మ బాగా చదువుకునేదా పరీక్ష కోసం? నానెటువంటి నాన్న పనికి వెళ్ళిందా? సరే. మెడికల్ ఎగ్జామ్లో స్టాఫ్ నర్స్ పోస్టులకి స్పోర్ట్స్ కోటా అనేది కొద్దిగా ప్రాధాన్యత తగ్గించాలి. ఇప్పుడు ఈ వయసు సార్ నా పేరు బాణావతి సుజాతని, నేను ఎస్టీ క్యాండిడేట్ని, జోన్ 6 రంగారెడ్డి వస్తుంది నాది. నా ఇష్యూ ఏంటంటే ఈ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్లో నేను లోకల్ క్యాండిడేట్ని, నేను పుట్టి పెరిగింది కూడా మొత్తం నా బర్న్ అండ్ బర్త్ మొత్తము హైదరాబాద్లోనే. మా మమ్మీ వాళ్ళు 32 ఇయర్స్ నుంచి సెటిల్ అయ్యారు ఇక్కడ బాలాపూర్ మండల్ మామిడిపల్లి విలేజ్. నియర్ ఎక్కడ వస్తుంది అంటే శంషాబాదు. మరి నన్ను లోకల్ క్యాండిడేట్ని నా లోకల్గా ఎలా చేస్తారండి? ఎక్కడైనా ఏ పోస్టులు పెట్టినా కూడా 1 to 7th చూస్తున్నారు. మరి 1 to 7thలో దాంట్లో మ్యాక్సిమం పీరియడ్ గుర్తిస్తారనమాట. 1 to 4th ఉన్నా కూడా లోకలే, 1 to 5th ఉన్నా లోకలే. అలాంటప్పుడు నేను 1 to 6th ఇక్కడ చదివాను. ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్ మలక్పేటలో చదివానండి. నాది బోనాఫైడ్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. గవర్నమెంట్ హై స్కూల్ మలక్పేట్ హైదరాబాద్లో ఉందండి. ఇది నియర్ ఎక్కడ ఉందంటే 1 to 5th వరకు 1 to 5th 1998 నుంచి 2022. ఇది సూపర్ బజార్ అంటే దగ్గర దిల్సు నగర్లో ఉంటుందండి. మలక్పేట్ కాలనీ. ఇది క్లియర్గా గవర్నమెంట్ హై స్కూల్ మలక్పేట్ హైదరాబాద్లో ఉందండి. నెక్స్ట్ 6th క్లాసు మామిడిపల్లి సరూర్ నగర్ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్లో చదివానండి. నెక్స్ట్ 7th క్లాసు 2004లో అండి. అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఉండే. 21 సంవత్సరాలు అవుతుంది. ఒక కేరన్ షేర్ హై స్కూల్ అండి, బుద్ధవరం విలేజ్, గన్నవరం మండలం, కృష్ణా డిస్టిక్ అండి. ఇప్పుడు నాకు జాబ్ రావడానికి కారణము ఈ 7th క్లాసు. 7th క్లాసు నువ్వు కృష్ణా డిస్టిక్లో వెళ్ళావు అనేసి. అయితే అప్పుడు నాకు ఒక కేరన్ షేర్ చారిటబుల్ ట్రస్ట్ ఉండేది. మా మమ్మీ 6th క్లాస్ అయిపోగానే సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, మమ్మీతో కూలి పనికి నేను వెళ్ళేదాన్ని. మీలాంటి వాళ్ళు సార్ వాళ్ళు వచ్చి కేరన్ షేర్ చారిటబుల్ అమ్మాయిని మేము చదివించుకుంటాము, మొత్తం జాబ్ వచ్చే వరకు మేము చదివించుకుంటాం అన్నారు. అయితే మా మమ్మీ పంపించడం జరిగింది. నేను చాలా ఏడ్చాను. అంత దూరం మనకు విజయవాడ మనకు పడదు ఆంధ్ర వాళ్ళు అని అంటే కూడా సరే మమ్మీ ఎంతో ఆశ పెట్టి ఇక నన్ను వెళ్ళు అని బ్రతిమిలాడిన. అయినా నేను వెళ్ళి 7th క్లాస్ 1 year 2004 2005 అని అంటే దాదాపుగా 21 సంవత్సరాలు అవుతుంది. అప్పటికి ఆ సీఎం చంద్రబాబు నాయుడు ఉండేది. అప్పటికి ఎవరికి అంత నాలెడ్జ్ కానీ సెల్ ఫోన్ కానీ ఏం లేకుండేది. అప్పుడు ఆంధ్ర తెలంగాణ అని అసలు తెలంగాణ అనే పదమే లేకుండేది. ఆ తెలంగాణ కూడా 2014లో జూన్లో వచ్చింది. ఇప్పుడు ఏందని అంటే జీవో 124 అంటున్నారు. ఎందుకు నేను నాన్ లోకల్ అయ్యాను నాకు క్లియర్గా చెప్పండి అనేసి నేను అడిగాను. ఎక్కడెక్కడ వెళ్ళానని అంటే ఎంహెచ్ఎస్ఆర్ బోర్డుకి ఇక్కడ వెళ్ళాను. అది వాళ్ళు ఏమంటున్నారంటే జీవో 124 ఫాలో అవుతున్నారమ్మా అని చెప్పారు. అయితే నేను దాన్ని జీవో 124 పారా 7 అని చెప్పారు. మరి దీంట్లో కేసీఆర్ సార్ అన్నారంట 1 to 7th ఏ క్లాస్ ఒక్క క్లాస్ మిస్ అయినా కూడా వాళ్ళు తెలంగాణలో క్యాండిడేట్ కానట్టు చూపించారని అంట. మరి కేసీఆర్ సార్ ఎప్పుడు వచ్చారు? 10 సంవత్సరాలే పదవి కాలము. నా 7th అయింది 21 సంవత్సరాలు. మరి నేను అలా గుర్తించడం ఎలా? నాకు చాలా బాధాకరం అయింది. ఎప్పుడైతే రిజల్ట్ ఇచ్చారో డిసెంబర్ 18వ తారీఖు నాన్ లోకల్ అని తెలిసేసరికి నేను అన్కాన్షియస్లో అయిపోయి అసలు పిల్లల్ని పట్టించుకోకుండా మ్యూట్లో అయిపోయి నా మీద అసలు నాకు ఏంది నాన్ లోకల్ గుర్తించడం పుట్టి
పుట్టి పెరిగింది చదివింది మొత్తం చదివి ఇక్కడే కదా. నేను 7th మాత్రమే ఆడ చదవడం వల్ల నాన్ లోకల్గా మరి నాకు నేను ఎస్టీని నాకు మార్కులు వచ్చింది 100కు 58 మార్కులు వచ్చాయి. అయితే దాన్ని ఇప్పుడు హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్లో దానిలో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ నేను 1 to 7th క్లాసెస్ అండ్ వేర్ ద క్యాండిడేట్ హ్యాస్ స్టడీడ్ ఫర్ మ్యాక్సిమం పీరియడ్ లోకల్ క్యాండిడేట్ అని మ్యాక్సిమం పీరియడ్. మరి నేను నా బోనఫైడ్లో కూడా 1 to 6th క్లియర్గా ఉంది. మరి 1 to 6th క్లియర్గా ఉంది. 1 to 6th క్లియర్గా 1 to 4th ఉన్ననే నేను లోకల్గా అయ్యాను లోకల్గా. మరి ఎందుకు ఇలా గుర్తించట్లేదు సార్ ఏందని అంటే లేదు ఎట్టు పోయి కానీ 7th మాత్రం రంగారెడ్డిలోనే చదివి ఉండాలి అని అన్నారంట. అట్లేదు లేదు. నేను ఇది మొత్తం వాళ్ళకి చూపించాను. సెక్రటరీలో అక్కడ లెటర్ రాయడం 2 సార్లు వెళ్ళి సార్ కొంచెం చూడండి సార్ అంటే ఏం చేసేది లేదమ్మా పై వారికి మీరైతే లెటర్ రాసియండి వాళ్ళు ఏం చెప్తారో మా డెసిజన్ ఏం లేదు అని చెప్పారు. అయితే నేను ఏం చేశానంటే మళ్ళీ ఇక్కడ ఎంఎస్ఆర్ బోర్డుకి వెళ్ళి 2 సార్లు లెటర్ సెక్రటరీలో 2 సార్లు లెటర్ తిరగని ప్లేస్ లేదు. 18వ తారీఖు రిజల్ట్ అనగానే నేను నా లోకల్ కావడం దీనికి పరిష్కారం ఏంది నా చదువుని అసలు ఎవరు దోసేది అసలు విద్య లేనివాడు వింత పశువు అంటారు. ఇది నా విద్యని ఎవరు దోసేశారు. అటు నాన్ లోకలే నేను ఆంధ్ర సైడ్ నాన్ లోకల్ ఇటు నాన్ లోకల్ ఏ లోకం పరలోకమా భూలోకమా చావులోకమా మధ్యలోకమా నా దారి ఏది నా గమ్యం ఏది నేను ఎవరికి చెప్పుకోను. అది కూడా నేను 2004లో చదవడం ఆ ట్రస్ట్ వాళ్ళు నేను ట్రస్ట్ వాళ్ళ నా స్పాన్సర్ని నేను తప్పు పడట్లేదు. ఎందుకంటే ఒక అనాథ వాళ్ళు ఆశ్రయించుకున్నారు మీలాంటి సార్ వాళ్ళు వచ్చి ఒక ట్రస్ట్ చదివించుకుంటామని అన్నారు. అయినప్పటికీ ఆ స్పాన్సర్ నా అభిప్రాయం 2 నేత్రాలు చూపించి 8th కూడా నన్ను హైదరాబాద్లో చదివించడం. ఇప్పటి వరకు నేను ఎంఎస్సీ 2nd ఇయర్ నేను చదువుతూనే ఉన్నాను. నా స్పాన్సర్ నన్ను ఎంతగానో ఆదరించింది. అయినప్పటికీ నేను మరి ఈ 100 మార్కుల్లో 58 మార్కులు సంపాదించిన అంత వ్యర్థమైపోయింది. ఒక సామెత ఉంటుంది కదా చదువుకున్న వాళ్ళ కంటే సాకులోని మేలు అన్నట్టు నాది ఇప్పుడు నా విద్య ఇప్పుడు ఏ అధికారులకు చెప్పాను ఏ గంగలో కలిసిపోయింది నా చదువు. ఇప్పుడు నాన్ లోకలే నేను మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఇస్తారు మళ్ళీ ఇదే బోనఫైడ్ పెడతాను 7th పెడతాను మళ్ళీ నాన్ లోకల్. అంటే ఇప్పుడు ఎవరైనా చదువుకునేది ఒక మంచి స్థాయికి రావాలి ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని అందరికీ కోరిక ఉంటుంది. మరి నా జీవితంలో అసలు ప్రభుత్వ ఉద్యోగం ఉందా లేదా ఎందుకు నాకు అలా అయింది. అయితే ఆ డిసెంబర్ 31 నాడు నేను వాగ్దానం తీయడం జరిగింది. యెహోవా నీ పక్షం నా యుద్ధము చేయవాడని వచ్చింది. తండ్రి దేవా మరి నేనైతే యుద్ధం చేస్తాను నా పక్కన ఉంటే నాకు ఏ భయం లేదనేసి మరి నేను మీడియాలో కూడా దాదాపుగా 30 ఛానల్లో మాట్లాడడం అయింది. చివరికి నేను తీర్మార్ మల్లన్నను కూడా మాట్లాడడం అయింది. సార్ అన్నాడు రెడ్ పిటిషన్కి వేయి అడ్వకేట్ అని ఒక నెంబర్ ఇచ్చారు. ఆ సార్ని కూడా నేను కలిశాను. సార్ తీసుకుంటామని అన్నారు. నా బాధ ఏందని అంటే నేను ఒక్కటే చెప్పుకున్నది సీఎం సార్ మొత్తము నా బాధ ఏంటంటే నన్ను నా లోకల్గా గుర్తించకండి. నా దగ్గర A to Z ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. లేదు మీరు 100% నా లోకల్ బాణావతి సుజాతని అంటే నేను నా భర్త ఉరిశిక్ష కన్నా రెడీ. చివరికి నేను హెల్త్ మినిస్టర్ సార్ని కూడా దామోదర్ నరసింహ సార్ని కూడా కలిశాను. అమ్మ అది జీవో 120 ఫాలో అవుతున్నారు అది సార్ కేసీఆర్ సార్ పెట్టినది అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయము ఇలా నాలాగా వేరే వాళ్ళకి అన్యాయం కాడదు. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే లోకల్ వాళ్ళని లోకల్గా చేయండి నాన్ లోకల్ వాళ్ళని నాన్ లోకల్గా చేయండి. లేనిది ఉన్నది అలా చేయకండి. నేను ఆశించేది ఏంటంటే నేను అత్యాశ పడట్లేదు. నేను ఎంత కష్టపడ్డానంటే ఎవరికి చెప్పినా అర్థం కాదు కానీ మీరు చూస్తూ ఉన్నారు ఆ పిల్లలని చూస్తుంటే నేను 14 గంటలు చదివానండి. అందరూ కోచింగ్ తీసుకుంటా అందరు అలా చదివారు. నేను ఇంట్లో 14 గంటలు ఎలా స్టే చేశానని అంటే నాకు ఒక నిద్ర లేదు ఒక ఆకలి వేయదు. అలా అన్నప్పుడు నేను ఒకటి సాధించాలి ఎలాగైనా నేను చదవాలి. ఎందుకంటే అనాథ ఆశ్రయంలో నేను పెరిగాను. మా హస్బెండ్ ఏమో షుగర్ ఆయన నిరుద్యోగి ఆయన కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ రాశాడు ఎన్నోసార్లు రద్దీ అయినాయి. మరి నేను ఎస్టీ క్యాండిడేట్ అయి ఉండి 58 మార్కులతోటి అంత సంపాదించినా కూడా నా చదువుకే విలువ లేకుండా అయిపోయింది. నా చదువును అసలు విద్యను ఎవరు దోచుకున్నా అంటారు కదా మరి నా విద్యను ఎవరు దోచుకున్నారు అసలు ఏ అధికారులను ఏ మంత్రులను ఎవరిని అడగాలి ఎవరి కాలపైన పట్టాలి. దయచేసి సీఎం సారు మీకు నేను చెప్తున్నది నా ఆకాంక్ష ఏంటంటే నన్ను నాన్ లోకల్గా తీసేయండి. లేదు మీరు పక్కా అని ప్రూవ్ చేసేస్తే నేను దేనికైనా ఈ ఉరిశిక్షకైనా రెడీ. మిగతా పిల్లలు ఈ 3 పిల్లలు భవిష్యత్తు మీరు చూడండి సారు. ఎందుకంటే నాకు తెలియదు సారు 2004లో నేను చదివేటప్పుడు నాకు ఆంధ్ర తెలంగాణ డివైడ్ అవుతుందని నాకు నిజంగా తెలియదు లోకానుసారంగా కూడా తెలియదు. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఈ తెలంగాణ కూడా 2 కావచ్చు 3 కావచ్చు. ముందు భవిష్యత్తులో 10 సంవత్సరాలు ఏమేమవుతుందో నాకు తెలుస్తుందా సారు. ఇప్పుడు హైలైట్ ఇంకోటి ఏంటంటే సారు ఇప్పుడు 1 to 7th చూస్తున్నారు. ఏ ఒక్క 2 క్లాసులు మిస్ అయినా కూడా నాన్ లోకల్గా చేసేస్తున్నారని అందరు అలౌట్ అయినారు. ఈ బోనఫైడ్ ఏమనేసి ప్రైవేట్ దాంట్లో తెచ్చుకుంటారు ఒక 10-20 వేలు పెట్టి తెచ్చుకొని లోకల్గా చేస్తారు. ఇప్పుడు నేను అలా చేయడానికి కూడా వీల్లేదు. మరి ఆగస్ట్ ఎగ్జామ్ రాయక ముందుకే నోటిఫికేషన్ పడ్డప్పుడే నాకు డౌట్ వచ్చింది. నేను 7th క్లాస్ అక్కడ చదివాను కదా
అయితే కొంతమంది సిస్టర్లు ఫోన్ చేసి నేను కనుక్కున్నాను, సిస్టర్ నేను 1 to 6 ఇక్కడే చదివానంటే 1 to 4 ఉన్న లోకల్ క్యాండిడేట్ అని ఎవరిని అడిగినా చెప్పారు. నేను అసలు ఏం కాదులే, నేను 7th 1 year కదా అని లోకలే వస్తానని 100కు 100% నమ్మాను. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నోటిఫికేషన్ పడంగానే అసలు ఏ క్లాసులు చదవకపోయినా కానీ 20,000 30,000 ప్రైవేట్ దాంట్లో పడేస్తారు, బోనఫైడ్లు తీసుకొస్తారు, లోకల్గా గుర్తిస్తారు సార్. ఇప్పుడు మీ ఒక్కదాని కోసమే కొట్లాడుతురా ఈ లోకల్ నాన్ లోకల్, లేదంటే ఈ నార్మలైజేషన్ ఇవన్నిటి మీద కొట్లాడుతురా? అసలు నాకు సార్ నాకు 80 మార్కులకు 54 మార్కులు వచ్చినాయి సార్. 54 వచ్చాయి సార్. కరోనా టైంలో 4 మార్కులు యాడ్ అయ్యాయి. 1 year ఎక్స్పీరియన్స్ అయింది సార్. ఆ 54 ప్లస్ యాడ్ అయినాయి కాబట్టి 58 వచ్చాయి సార్. 58 వచ్చాయి సార్. ఇంకోటి ఏంటంటే సార్ నైట్ నాకు చాలా డిస్టర్బ్ అయింది. ఆగస్టు 1st రోజు అసలు ఎగ్జామ్ రాయొద్దు అనుకున్నాను. మా హస్బెండ్ కొంచెము షుగర్ పేషెంట్, ఇక రాయొద్దు అనుకున్నాను. అయినప్పటికీ నేను రాశాను. 6 మార్కులు అసలు నేను ఏ బిట్టు పెట్టలేదు. అవి పెడితే ఉంటే కూడా నాకు వచ్చేటివి. మా తల్లిదండ్రులు ఎవరైనా ఈ పిల్లల్ని చూసుకుంటే నాకు 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా పెరిగేది. అయినప్పటికీ నేను నాకు వచ్చిన మార్కులతోటి 40 మార్కులు వచ్చినా కూడా క్వాలిఫై అయ్యారు జోన్ 6లో రంగారెడ్డిలో ఎస్టీ వాళ్ళే. మరి నాకు 58 మార్కులు వచ్చి నేను ఈ రంగారెడ్డిలోనే చదివిన, పుట్టి పెరిగింది కూడా సార్. ఒక్క 7th మాత్రమే నన్ను హైలైట్ చేయకండి సార్. సీఎం సార్ గారు దయచేసి మీ 2 నేత్రాలు తెరిచి నాపై కనుదృష్టి ఉంచి సార్ నన్ను నాన్ లోకల్గా రద్దు చేసి లోకల్గా చేయండి సార్. నా పరిస్థితి మీకు అర్థమై ఉంటుంది. నా స్థానంలో ఉంటే మీరు అర్థం చేసుకోండి. నాది తెలంగాణ తల్లి అయితే ఆంధ్ర తల్లి అని చూపించడం ఎంత బాధాకరమైన విషయం. అదే మీకు అలా ఈ తల్లి కాదు ఆ తల్లి కానీ అంటే మీకు బాధ ఏదో సార్. నాకు తెలియదు సార్. 21 సంవత్సరం అవుతుంది నేను 7వ తరగతి చదివి. నాకు తెలియదు ఆంధ్ర తెలంగాణ ఏర్పడుతుంది అనే విషయం తెలియదు సార్. మీలాంటి సార్ వాళ్ళు వచ్చి నన్ను ఒక ట్రస్ట్ ద్వారా నన్ను ఆదుకున్నారు. ఆ ట్రస్ట్ కూడా ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది. ఇది నా ధన్యవాదం సార్. నా మొరను మీరు ఆలకించండి సార్. మీ నంబర్ నాకు చెప్పండి, నేను శరత్ కుమార్ సార్ అడ్వకేట్కి చెప్తాను. మీ బాగా వస్తుంది. నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తా. శరత్ సార్ తోటి నేను పంపిస్తాను. మీ దగ్గర ఏం డబ్బులు తీసుకోకుండా మీకు లోకల్ సర్టిఫికేట్ ఇద్దరికి కూడా ఇస్తారు. నా నంబర్ తీసుకో. సరే 799 నా నంబర్ ఇస్తున్నా. ఇక్కడ మీ దగ్గరికి మీరు తీసుకోరు. 799 మళ్ళీ 799 888. నేను సార్తో మాట్లాడి మీ దగ్గర డబ్బులు తీసుకోకుండా మీకు లోకల్ సర్టిఫికేట్ ఇప్పించినట్టు. మీకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేయకపోయినా లోకల్ క్యాండిడేట్ అనమ్మా. మీరు ఇప్పుడు నాన్ లోకల్ కింద పెట్టరు కదా, మీరు లోకల్ అని చెప్పేటందుకు నేను మీ ప్రూఫ్స్ అన్ని తీసుకుని సార్ దగ్గరికి వెళ్తాను. మీరు చెప్పారు కదా నాకు అప్పుడు కృష్ణా డిస్ట్రిక్ట్ ఒకటి, మిగతా అంతా డిగ్రీ దాకా ఇక్కడే చదివి. ఇవన్నిటి మీద కూడా మనం ఇది 2000 ఇది ఒక్కటి 98లో మట్టుకు 7th క్లాస్ కృష్ణా డిస్ట్రిక్ట్ లో మిగతా అయితే అసలు 98లో చదివింది. ఒక్కసారి అంతే. 98 అంటే 27 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఎంతమంది సీఎంలు మారినరో. ఎన్టీఆర్ అసలు అట్లా చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఒకటి నా కోర్టు తీర్పు చెప్పింది, ఎక్కడ ఎక్కువ చదువుకుంటే అక్కడనే లోకల్ గా పెట్టాలి. ఇప్పుడు మీరు 9 ఏళ్ళు ఇక్కడ చదివారు, 1 సంవత్సరం అక్కడ. 9 కానీ మీరేం చెప్తారు? ఇదంతా మీరు పెట్టుకోండి. 1:2 వెరిఫికేషన్కి పిలవలేదు. 1:2 పిలిస్తే ఫస్ట్ వాళ్ళకి ఏమైనా సర్టిఫికేట్స్ మిస్ అయితే నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ ఉండేది. కానీ సర్టిఫికేట్స్ ఏమైనా లేకపోతే వాళ్ళకి టైం ఇస్తున్నారు తెచ్చుకోమని. అది కరెక్టేనా సార్? ఎక్కడ పోస్టింగ్స్కైనా 1:2 కంపల్సరీ ఉంటుంది. ఓన్లీ మా దగ్గర ఇప్పుడు జస్ట్ ఈ నోటిఫికేషన్లోనే 1:1.25 పిలిచారు. ఎప్పుడైనా లాస్ట్ 2017లో కూడా 1:3 పిలిచారు. మొన్నటి మనకు మా నోటిఫికేషన్లో కూడా 1:3 అని ఉంది. కానీ 1:1.25 ఎట్లా పిలిచారు? వెరిఫికేషన్లో సర్టిఫికేట్స్ లేని వాళ్ళకి టైం ఎట్లా ఇస్తున్నారు? తప్పులు ఉంటే కరెక్షన్ చేసుకొని రమ్మని ఎట్లా అంటున్నారు? ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఫస్ట్ వెరిఫై చేయాలి కదా, అది కరెక్టేనా కాదా అని. ఈడబ్ల్యూఎస్ ఏముంది, ఎంఆర్ఓ మనీ ఇస్తే ఇస్తారు కదా సార్, అది కరెక్ట్ కాదు. మళ్ళీ మా 4th జోన్లో 17 మార్క్స్ బీసీడీ వచ్చిన వాళ్ళకి వచ్చింది. నాకు 55 అయితే కట్ చేసి 52 చేశారు. నాది ఎస్సీ, నాకైనా జాబ్ రాలేదు. తిని కూడా ఎస్టీ వాళ్ళకి రాని జాబు. బీసీడీ వాళ్ళకి ఎట్లా వచ్చింది? 17 మార్కులు వస్తే మేము కష్టపడి చదివినాం సార్. నాకు చిన్న పాప 6 నెలల పాపను నేను మా అక్క వాళ్ళ ఇంట్లో పెట్టి నేను కోచింగ్ తీసుకొని చదువుకున్నా. 3 ఆడపిల్లలు అయితే నేను వాళ్ళని స్కూలు పంపించకుండా కోచింగ్ తీసుకొని చదివి 55 మార్కులు తెచ్చుకుంటే నాకు జాబ్ ఎందుకు ఇవ్వలేదు?
మా ప్రాబ్లం అయితే సాల్వ్ చేయాలి సార్ ఖచ్చితంగా. నార్మలైజేషన్ కూడా నార్మలైజేషన్ కూడా 3 షిఫ్ట్స్ అసలు మాకు అవసరం లేదు సార్. మాకు 1 షిఫ్ట్ 1 క్వశ్చన్ పేపర్ కావాలి అంతే. అందరికి ఒకటే ఉండాలి. 9 lakhs కానిస్టేబుల్స్ రాసినప్పుడు వాళ్ళకి అందరికి ఒకటే క్వశ్చన్ పేపర్ ఒకటే షిఫ్ట్ పెట్టినప్పుడు ఓన్లీ 40,000 మెంబర్స్కి 3 షిఫ్ట్స్ ఎందుకు పెట్టారు అసలు? మీరేం చెప్తారు సార్? నేను ఖమ్మం నుంచి వచ్చాను సార్. కుమారి సార్. అయితే నాకు ఎస్టీ సార్, ట్రైబల్ సార్. నేను నాకు 49 ఆదివాసి బిడ్డను సార్. నేను ఆదివాసి బిడ్డనవి కూడా నేను సరే ఒక అడుగు ముందుకేద్దామంటే నన్ను వెనక్కి దొక్కేలా ఉన్నారు సార్. ఇప్పుడు నాకు 49 వచ్చాయి సార్. నార్మలైజేషన్ పేరుతోటి 46 చేశారు, తగ్గించారు సార్. అయినా పర్లేదు అంటే ఇప్పుడు 17 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఇందులో క్వాలిఫైలో ఉన్నారు సార్. అలాంటి నాకు 46 వచ్చి కూడా నేను ఇంకా వెనకనే ఉన్నాను సార్. సార్ దయచేసి ఏం చెప్తారు? సీతక్క కూడా తెలియాలి కదా. అవును సార్, సీతక్క నేను ఆదివాసి బిడ్డనయ్యి కూడా అడుగునే ఉన్నానక్క. సరే ఒక అడుగు ముందుకేద్దామని వచ్చినా కానీ నన్ను అడుగుకేశారు. సో దయచేసి మీరు న్యాయం చేయాలక్క. నాకు 46 మార్క్స్ వచ్చాయి, అయినా నేను లీస్ట్లో లేను. మన జోన్లో 17 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు బీసీడీ సార్, బీసీడీ అయ్యిండు కూడా వాళ్ళు క్వాలిఫై అయ్యారు. సో దయచేసి నాకు న్యాయం జరగాలక్క. అక్క మిమ్మల్ని మీరంటే ఏం చేస్తే న్యాయం జరిగినట్టు ఏం చేయమంటున్నారు? ఎగ్జామ్ రద్దు చేసైనా పర్లేదు, కొత్త ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉన్నాము. లేదంటే అందులో కొన్ని అవకతవకలు నార్మలైజేషన్ కింద తీసేసిన మార్కులు మళ్ళీ యాస్టిస్ కలపంటారు అంతే? కలపాలి. 3 మార్కులు తీసేయడం వల్ల కూడా మీకు మేము బ్యాక్ అయిపోయాం సార్. అంటే అలా కాకుండా కానీ సార్ 17 మార్క్స్ వచ్చిన వాళ్ళు క్వాలిఫై అయ్యారంటే ఇక 17 అంటే అలా 20 యాడ్ చేసి 30 యాడ్ చేసిరా? లేదు సార్, వాళ్ళు అవుట్ సోర్సింగ్ వాళ్ళేమో కదా. లేదు సార్, వాళ్ళు వితౌట్ వెయిటేజ్ సార్. పిహెచ్ కోటాలనా? ఏదైనా మినిమం క్వాలిఫైడ్ పెట్టారు కదా. 30% 35 ఉంటుంది కదా. మనం 10th ఎగ్జామ్ రాస్తున్నాం, ఇంటర్ ఎగ్జామ్ రాస్తున్నాం, 35 మార్కులు వస్తేనే పాస్. అలాంటిది ఉండాలి కానీ అట్లాంటి ఏం పెట్టలేదు మినిమం. అదే బాధ. నమస్తే సార్, నా పేరు పుష్ప. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, 6th జోను. నాకు మెరిట్ మార్క్స్ వచ్చాయి, అయినా నన్ను కన్సిడర్ చేయలేదు. ఎవరికైతే మినిమం మార్క్స్ వచ్చాయో వాళ్ళని కన్సిడర్ చేశారు. నాకు 56లో 3 మార్క్స్ కట్ చేశారండి. అవుట్ ఆఫ్ 80 56 వచ్చాయి, దాంట్లో 3 మార్క్స్ కట్ చేశారు. మెరిట్ బేసిస్ మీద వచ్చిందండి, కానీ అయినా నా నేమ్ లేదండి. నాకు దీనికోసం ఏదైనా న్యాయం చేయమని కోరుతున్నాను సార్. నేను ఇదండి 3 పేపర్లు పెట్టడము. దాంట్లో మరి ఏ పేపర్ ఈజీ ఉంది, ఏ పేపర్ టఫ్ ఉందనే విషయం ఎవరు డిసైడ్ చేసిండు అనేది ఇది ఒక బ్రహ్మరహస్యం, అంతే కదా. అసలు మనుషుల అసలు 3 పేపర్లు పెట్టడమే తప్పు. అంటే 3 పేపర్లు పెట్టినాక అది టఫ్ వచ్చింది, ఇది ఈజీ వచ్చింది అని చేసి మళ్ళీ మార్కులు కట్ చేయడం దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా ఇట్లాంటి స్టాఫ్ నర్స్ పైన ఉపయోగించారు. ఇప్పటి వరకు ఇది సెంట్రల్లో ఉండే, స్టేట్ వైజ్ ఈ స్టాఫ్ నర్స్ల మీద ఉపయోగించాల్సిన అవసరం ఈ బోర్డుకి ఏమొచ్చిందో తెలియదు. 100% ఇలాగా మభ్యపెట్టి సెంట్రల్లోనే మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళకి తీసేస్తారు. ఆర్ఆర్బీలో నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఉంది, బట్ కానీ ఈ రకంగా అయితే లేదు. 3 పేపర్లు ఒకటే క్యాండిడేట్ రాస్తారేమో అట్లా. ఒక్కటే పేపర్ 100కి 100% రాంగ్ జరిగింది సార్. ఇక్కడ ఏంటంటే నామకే వాస్తు నోటిఫికేషన్లో ఇది ఉంది, అప్లికేషన్ ఫామ్లో మీరు చదువుకోలేదా, ఇది ఉంది అది ఉంది అంటున్నారు. కానీ ప్రకట్ బందీగా అది ఫస్ట్ నుంచే ప్లాన్గా జరిగింది. ఇందులో ఎగ్జామ్ రాసిన వాళ్ళలో ఒక 500 వరకు జెన్యున్గా రాసుకున్నారు. పాపం వాళ్ళకి ఏ వెయిటేజ్ లేకుండా ఫస్ట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ 5050కి పైనే 50% ఫైన్నే జాబ్లు అమ్ముడు పోయినాయి. ప్లాన్ ప్రకారంగా జరిగింది. దయచేసి ఈ నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ మీరు పారదర్శకంగా ప్రక్షాళన జరిపి మళ్ళీ న్యూ ఎగ్జామ్ పెట్టి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. గవర్నమెంట్ ఇచ్చిన ఈ ప్రొవిజనల్ లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో లాస్ట్ కాలం రీమార్క్స్ అని ఉంది. ఆ రీమార్క్స్లో నాట్ కన్సిడర్ అని ఉంటుంది. ఉన్నాక కూడా వాళ్ళకి మార్క్స్ ఎట్లా యాడ్ చేసిరు? అదంటే అప్పటికప్పుడు వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్ తెచ్చినట్లే కదా. వాళ్ళు ఫేకా, వాళ్ళు జెన్యున్గా చేసిరా జాబ్ అనేది మాకు తెలియదు. అది గవర్నమెంట్ చేయాలి, ఆ పని వెరిఫికేషన్ చేయాలి. దాని మీద కరెక్ట్గా పోరాటం చేస్తేనే మేము మాలాంటి వాళ్ళకి జాబ్స్ వస్తాయి. ఇప్పుడు అప్పుడు తెచ్చుకున్నారు సార్, వాళ్ళు సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. సర్టిఫికేట్ తెచ్చుకున్నాక వాళ్ళు అక్కడ జాబ్ చేస్తారా లేదా తెలియంటే వాళ్ళు బ్యాంక్ అకౌంట్ తీయండి, బయటికి వాళ్ళ పే స్లిప్లు ఉంటాయి, అది తీయండి అంటారు. ఇప్పుడు తీస్తామో అంటారు కానీ జరిగిపోయినాక తీస్తే ఏం లాభము వాళ్ళకి? ఇంకా మీరు ఏమంటారు, ఆర్డర్ కాఫీ కూడా ఇస్తా అంటున్నారు 1 వీక్లో.
అప్పుడు తీస్తే ఏం లాభం అండి? ఇక్కడ మేము కదా రోడ్డు మీద పడ్డాము, అభ్యర్థులము ఇంత వెరిఫికేషన్ కూడా తొందర వన్ డేనే ఇచ్చినారు సార్. దేనికన్నా ఉందా? రిజల్ట్ వచ్చిన వన్ డే ఛాన్స్ ఇచ్చి నెక్స్ట్ డే నుంచి వెరిఫికేషన్. ఇంత తొందరపడాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రభుత్వం మారింది కానీ అధికారులు మారలేదు. ఇది అధికారులు చేతులు దాటిపోయినాయి అని ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది. దయచేసి దీనిపైన ప్రక్షాళన జరిపి దీన్ని రద్దు చేసి న్యూగా మీరు నోటిఫికేషన్ ఇస్తారని కోరుకుంటున్నాం. గ్రూప్ 2 కానిస్టేబుల్స్ ఇవన్నీ అయితే ఎట్లా రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారో మాకు కూడా మరలా ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. ఈ బ్రహ్మ రాసిన రాతలు ఈ మహేందర్ రెడ్డి గారు మార్చాలి. రేవంత్ రెడ్డి గారు మార్చాలి. రేవంత్ రెడ్డి గారు మార్చాలి. వాళ్ళ పిల్లల భవిష్యత్తును మీ చేతిలో పెట్టామండి. మా పిల్లలకు జాబ్ ఇచ్చి వాళ్ళ భవిష్యత్తు